చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. అవి రాలా సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల పాటు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం. ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి. అప్పులు చేసి పప్పుకూడలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో శ్రీలంక లాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే 4Ps అంట. PPP, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్ మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్ పీపుల్ ఏంటో నాకు అర్థం కాదా. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేటు గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అని కూడా మనం చేస్తున్నాం. ఈయనట ఉంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన మరో కామెడీ, అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. నాకు అర్థం కాల. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, ఎవడన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడ వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటో తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతుంది. చట్టం లేదు, ఏమీ లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పను అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేంది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువుగారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారీ కూడా మామూలుగా చెప్పారా? నేను చెప్పనన్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పడం ఏంటే, ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. ఎవరు తెలుసా? బిఆర్ నాయుడు గారు, TV5 చైర్మన్, టీడీ బోర్డు చైర్మన్. తప్పెవరిదయ్యా? డిఎస్పీదంట, లేదా గోశాల డైరెక్టర్దంట. ఊరి మీ దుంపలేగా ఏమన్నా గోవు ఏమైనా చచ్చిపోయిందా? గోశాల డైరెక్టర్ అయితే అక్కడ డ్యూటీ వేశారు. గోశాల డైరెక్టర్ని, ఆ డిఎస్పీని అక్కడ వేశారు. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అసలు ఏం నిర్ణయం తీసుకుంది ఎవరు? నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా? చైర్మన్ కాదా?
ఈవో కదా వాళ్ళు మాత్రం సురక్షితం. ఎందుకంటే వాళ్ళు మా బాబు గారు మనుషులు. ఆ వెంకన్న చౌదరి గారు ఉన్నాడు, ఆయన మా బాబు గారు మనిషి. మా బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి. అందువల్ల వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. ఊనే తూతూ మంత్రం చేసేసి తుమ్మకాయ మంత్రం చేసేస్తున్నారు. చివరికి గద్దిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేనే సారీ చెప్పంగాలేంది మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసినట్టు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేమేమైపోతామని భయం వేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నాయుడు బిఆర్ నాయుడు నా మాట నాయ ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఏదో చెప్పనట్టుగా. ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మొన్న ఏదో చెప్తున్నాను నిన్న అనుకుంటా. సిమెంట్ రోడ్లు వేశారంట ఊళ్ళల్లో బ్రహ్మాండంగా గ్రామాల్లో. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము, గ్రామాల్లో పర్మనెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద, గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ కాదు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలకు ప్రజలు ఎగబాకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, బడులు బాగుపడాలి, కాన్వెంట్ల కోసం పరుగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి, మీరు రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం అని కోతలు కోసేస్తున్నారు కదా పిట్టల దొరలాగా. సవాల్ చర్చకు సిద్ధం. మేము 5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏంటంటే గ్రామాల్లో మేము 10,000 గ్రామ సచివాలయాలు కట్టాం. ఒక్కొక్క గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్ట్ తెలుసా? 43 లక్షల రూపాయలు. అలాగే ఆర్బీకేలు నిర్మించాం, ఒక్కొక్క ఆర్బీకే 24 లక్షల రూపాయలు. అలాగే విలేజ్ క్లినిక్లు నిర్మించాం ప్రతి గ్రామంలోనూ 17.5 లక్షల రూపాయలు. నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను, పాడుబడినటువంటి బళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం. మళ్ళీ అక్కడ టీచర్లను పోస్ట్ చేశాం. టీచర్లను పోస్ట్ చేసి గ్రామాల్లోనే చదువుకోండి పేద విద్యార్థులు సహితం అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని, అలాగే ఏరియా ఆసుపత్రుల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు, వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాలకు ఏదో వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పనుల కోసం పట్టణాలకు ఎగబడాల్సిన అవసరం లేదని భావించాం. మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అని, ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే. ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు. మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు, ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పిట్టల దొరలు వచ్చినట్టుగా ఉంది. చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది, ఆదాయాలు పడిపోయాయి, గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్టా ఉంటే దాన్ని ఉంపదగ ఇంకా ఎంత 4 మాసాల ఇన్నిళ్ళు 5 నెలలు పరిపాలన చేయాలి. మరి మధ్యలో ఈ గిమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది.
ఫ్రంట్ పేజీలో అయినా కనపడుతుంది, అన్నీ ఒకటిదే. పైన పఠారం, లోన లొఠారం లాగా, పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంతా లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు, ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రియలిస్టులు అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇస్తారా, అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసిందనమాట, మళ్ళీ కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా. ఇంకొన అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా నిన్న. మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం, అమోఘం, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. పీపీపీపీ ప్రోగ్రామ్, పీపుల్స్, ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్, వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే బాధపడుతున్నారుగా. అద్భుతంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మరింత అద్భుతంగా చేస్తాడు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఎట్లా ఉంటాయో కోతలు, అద్భుతమైన కోతలు. అసలు ఏం కోతలండి నాకు అర్థం కాల. మీరు అడిగారు కదా ఒక పాయింట్, అమ్మఒడి కాదు, అమ్మఒడి ఒకడికే ఇస్తున్నారయ్యా, మమ్మల్ని ఎన్నుకోండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశపడ్డారు పాపం. ఏం చేస్తాం మరి? ఆశపడలేదా? అదేదో ఇంకోటి 18,000 అన్నారు, ఇచ్చాడా? రైతు భరోసా దానికన్నా ఎక్కువ 20,000 అన్నాడు, ఇచ్చాడా? ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాడా? కానీ మరీ అబద్ధం ఆడటం బాగోదు కానీ ఒకటి ఇచ్చాడు. ఏది? 4,000. ఆ 4,000 ఇచ్చి ఇప్పుడు కత్తిర మొదలు ఇచ్చాడు. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి, కోసేయండి అంటున్నాడు అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకి మాత్రం 1,000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటుంటాడు ఎవరు, మన లోకేష్ కూడా. మొన్న ఏమంటే ఇచ్చావా, 1,000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి, ఒక్క హామీ కూడా నిలబెట్టలా. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక, చెబుతున్నా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో? టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగాడుగా, ఏమండి రుణమాఫీ చేస్తాను కదా, మొత్తం చేసా. నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు అని డబాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమంది పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అటర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను,
తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం. ఇంకా ముహూర్తం ఖరారు కాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు. బయటకు వస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్నెన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు. కార్యకర్తల్ని, ప్రజల్ని కలుసుకుంటారు. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. సాధ్యమైన త్వరలోనే వివరాలు ప్రకటించడం జరుగుతుంది. చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అది ఎలా ఉంటుంది, మధ్య జనం ఎలా వస్తారో. ఎందుకంటే చేశాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందయా నిన్ను ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానయ్యా, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్ట పాలు ఎప్పుడైనా తిరుపతి అయిందంటే, లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోయారు లేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమి సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడును, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటా అంట డైరెక్టర్, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి. భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మలమల మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనుభవిస్తాడంతే. నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని, దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు, నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయనెవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారు ఆ మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాను ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకమను కోతలో డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తెలుసుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు. రేపు తెలియక తోలు తీస్తాను, తాడు తీస్తాను. ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా.
తోళ్ళు తాటలు తీసేది ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు వాళ్ళని తీస్తున్నాడు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను, పిచ్చి మాటలు మాట్లాడు మాకు మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి, కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పరిధుల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్నాయి సినిమాల్లో చెప్పుకోండి, ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు, జనం వెళ్ళలేదు ఇక. బాగా అడిగారు శర్మ గారు. బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు మా వాళ్ళు ఎవరో వెళ్ళి బాధితులకి కవర్లు ఇచ్చారంట. ఆ కవర్లు ఇచ్చిన తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని తిడుతున్నారంట. అంతకుముందు తిట్టలేదా? ఆయన ఎవరు, ఆ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, మాకు కూడా బాగా తెలుసు. ఏమండి రామనారాయణ గారు, అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళకముందు ఆ రాత్రి జరగంగానే మైక్ ముందుకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ప్రభుత్వాన్ని? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారండి? మీ ఈఓ ఇచ్చాడా? మీ చైర్మన్ ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు వాళ్ళ డబ్బులు? ఇట్స్ న్యాచురల్ యాక్షన్. మేము డబ్బులు ఇచ్చి తిట్టాల్సిన అవసరం ఉంది? డబ్బులు ఇచ్చి తిట్టకుండా ఆపుకోవాల్సిన కర్మ మీది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, టీటీడీ బోర్డుని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకరు ప్రాణాలు పోయినాయి స్వామి, అందుకని వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన అన్నాడు, మాకు బాగా తెలిసిన ఆయనే, మాకు కూడా ఆయన ఎమ్మెల్యే గారు, దేవుడి సన్నిధిలో పోవటం మంచిదంట. పోండి అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో పోవటం మంచిదని అంటండి. మంచి బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ఈ 6 మంచిదేనంట దేవుడి సన్నిధిలో పోవటం. అంటే ఇక అందరూ వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారానికి వెళ్తామంటే లేదండి వైకుంఠానికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఏం చెప్పాలి ఇంక మేము? ఏందబ్బా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీ కూటమి ప్రభుత్వ లక్షణాలేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చేసే పనులేంటి? ఎంత దుర్మార్గంగా ఉన్నారాయా బాబు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు, తప్పదు కదా. ఇంకా 4 సంవత్సరాలు మరి వేచి చూడాల్సిందే. కుళ్ళుతా ఉందో పక్కన నుంచి. మేము చేసిన ఇదంత పాత మాటలండి, ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా. ఏదన్నా చంద్రబాబు రాగానే మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు. కరెంటు ఛార్జ్ గత ప్రభుత్వం, ఇవాళ 6 ఏదన్నా చంద్రబాబు రాగానే మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు. కరెంటు ఛార్జ్ గత ప్రభుత్వం, ఇవాళ 6 చచ్చిపోతే ముందు గత ప్రభుత్వం అన్నారు, గుర్తుందా? ఎందుకయ్యా గత ప్రభుత్వం అంటారు? మీరు వచ్చారు కదా 7 మాసాలు అయింది, ఇంకా గత ప్రభుత్వం ఏంటి? ఆ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు కదా హనీమూన్ కూడా అయిపోయిందని.